బాణులు లాంటి తీవ్ర పొలిటీషియన్ కూడా వెళ్ళిపోతానని నేను చెప్పదలుచుకోవాలి. ఓకే లక్ష్మణ్, ఏంటి వరుస పెట్టారట, వరుసగా వెళ్ళిపోతున్నారు, సొంత మనుషులే వెళ్ళిపోతున్నారు, ఇంకే రకంగా పార్టీని నడిపిస్తారు? నిన్నేదో వెస్ట్ గోదావరి మీటింగ్ పెడితే గ్రంథి శ్రీనివాస్ గారు ఆయన కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వలేదట. అలా చాలామంది చేస్తున్నారు, మొత్తం ఖాళీ అయిపోతున్నదని మాట్లాడే పరిస్థితి. వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WNT వీక్స్కి యజమానికి హృదయపూర్వక నమస్కారం సార్. సార్ వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గారు విజయమ్మ గారు బయటకు వచ్చారు. అన్నీ చెప్పేశాను కదా లక్ష్మణ్ ఇందాక. ఒక్క నిమిషం అండి, మీరు చెప్పారు, నేను చెప్పాను కదా, మీరు చెప్పారు కరెక్టే. ఆయన ఒంటరిగానే వచ్చారు, ఒంటరిగానే పోటీ చేశారు, 66 సీట్లు గెలిచారు. 66 సీట్లలోని 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళుకున్నప్పుడే భయపడలేదు. 23 ఎమ్మెల్యేలు వెళ్ళుకున్నప్పుడు మేము 151 ఎమ్మెల్యే కొట్టి మేము అధికారంలోకి వచ్చాం. ఈ రోజున కారణాలు ఏమన్నాయండి? మీరు ఇందాక అన్నారు ఈవీఎం అన్నాయి. మీరు ఈవీఎం గురించి ఒకసారి ఆ డిబేట్ పెడితే చాలా క్షుణ్ణంగా మాట్లాడతాం. సాక్ష్యాలు ఉన్నాయి, ఎందుకంటే ఇందులో చాలా ఉన్నాయి కాబట్టి. ఈవీఎంలు దేనిపై గెలిచారా, ఇది సొంతంగా గెలిచారా, ఏదో రకం గెలిచారు, మేము ఓడిపోయాం, మాకు 11 సీట్లే వచ్చాయి. ఇంకో విషయం తెలుసా? కాదు, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బాలినేని గారు రావడానికి అదొక మనోవేదనట. ఆ ఈవీఎంలు దేనికోసం ఆయన కేసు పెడతంటే కనీసం సపోర్ట్ కూడా చేయలేదని చెప్పి ఆయన అక్కడి నుంచే స్టార్ట్ చేశారు, ఇంకెందుకురా బాబు, ఇంక నా వల్ల కాదు ఇది అని. దానికి కూడా కారణం ఉంది సార్. ఈవీఎంలకి మాట్లాడిన ప్రతి దాని మీద కూడా మా అధినాయకుడు ఎందుకు సపోర్ట్ చేయలేదని అన్నది అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయం. అది బయట డిబేట్లోనూ బయట మాట్లాడే విషయం కాదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, మోడీ గారికి తెలుసు. వాళ్ళ ముగ్గురు ఉన్న విషయం ఖచ్చితంగా మాట్లాడినప్పుడు మాట్లాడతాం. అది కూడా దానికి కూడా సమయం వస్తుంది. ఎవరో దీని మీదకి మన సపోర్ట్ చేయలేదు కదా ఆయన వెళ్ళిపోయారంటే అది ఆయన వ్యక్తిగతం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయంలోనే వెళ్ళిపోయారంటే ఆయనకున్న వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోయాడు మనం అనుకోవచ్చు. నేను ఒకటే చెప్తాను సార్, మా పార్టీలు ఉంటే మంచోళ్ళు, మా పార్టీ నుంచి వెళ్ళిపోతే చెడ్డలని మేము అనం. ఎవరు వ్యక్తిగత కారణాల ద్వారా వాళ్ళు వెళ్తారు. అలాగే ఇందాక చెప్తా ఉన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో అదే ప్రకాశం జిల్లాలో టీడీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డికి పచ్చగట్టేస్తే బొగ్గమైన కారణాలు ఉన్నాయి. జనసేన పార్టీకి వాళ్ళకి అదే దీనికి ఒక కొట్లాట్లు జరిగినాయి. ఓకే, ఇవన్నీ ఉన్నా వాళ్ళ పార్టీలో వాళ్ళు తీసుకొని ఎన్డీఏ కూటమిలో మెలిగితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇందాక బాలకోటి గారు ఒక మాట అన్నారు, ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సిద్ధాంతం లేదు, నిర్మాణం లేదు, ఏమో లేదన్నారు. తాడు బంగారం లేని పార్టీ అది జనసేన పార్టీ కదా. జనసేన పార్టీకి తాడు బంగారం ఉందా? ఎలా పనిచేసావన్నా పార్టీలో? తాడు బొంగరం లేని పార్టీలో మెడకి తాడు కట్టుకొని పనిచేసావా? మెడకి డోలు కట్టుకొని వాయించావా? ఇన్ని సార్లు పార్టీలో నువ్వే కదా గడపెట్టింది, ఇన్ని సార్లు నువ్వే కదా. ఇప్పుడు కూడా బాలినేని గారి గురించి మాట్లాడితే నువ్వే చెప్తున్నావుగా, నేనంటే కొత్తగా వచ్చా, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు కదా, పార్టీ సిద్ధాంతాలు నమ్మే కదా నీలాంటి వాడు వెళ్ళేది. ఈరోజు పార్టీ గురించి మాట్లాడు, అంతేగాని తాడు బొంగరం లేని పార్టీ అనేది నువ్వు మాట్లాడకూడదు. పార్టీ కింద పనిచేసినోడివి, పార్టీ సిద్ధాంతాలు నమ్మినోడివి, జెండాలు మోసినోడిని, చివరాఖరి ఎందుకు వెళ్ళిపోయావు? నీ వ్యక్తిగత కారణాలు వాట్ ఎవర్ ఇట్ మేబీ. అవతల మాట్లాడితే మాట్లాడారు, నువ్వు మన పార్టీ గురించి ఎలా మాట్లాడతావన్నా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీకు పునాది రాయి ఏంటి? మన పార్టీ ఏంటి? ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతే ఇంకా మన పార్టీ ఏంటండి? ఆయన అందులో కూడా ఉండేవరా ఏంటి? కాదు, ఆయన అందులో కూడా ఉండేవరా? ఓకే ఓకే లక్ష్మణ్ ముగ్గురు ఒకేసారి పడకండి ఆయన మీద, ఒక్కరే సమాధానం చెప్పుకోవాలి. లక్ష్మణ్, వర్మ గారు వాయిస్ పడుతుంది కదా, మాట్లాడుతుందమ్మా. వర్మ గారు అంటే నిర్మాణం లేదన్నారు. అసలు జనసేన పార్టీ నిర్మాణం ఏంటి? జనసేన పార్టీలో మండలాధ్యక్షులు ఎవరు? జనసేన పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరు? అధ్యక్షులు ఎవరు? ప్రధాన కార్యదర్శులు ఎవరైనా పార్టీకి నిర్మాణం ఉందా? అసలు ఆ పార్టీని బలోపేతం చేశారా? ఎటువంటి బలోపేతం చేశారు? ఇంతకు వాళ్ళు అంటూ ఉన్నారు, మాకు శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి గొడవ లేదండి. నేను ఇక్కడ ఉండి ఇదే జనసేన పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ గారి మీద, చంద్రశేఖర్ గారి మీద నేను పోరాటం చేస్తే ఇదే పవన్ కళ్యాణ్, ఇదే జనసేన పార్టీ వాళ్ళు చాలాసార్లు వాదించారు. మీరు పెద్ద వాళ్ళతో పెట్టుకోవద్దంటే దానికి అర్థం ఏంటి? ఇటువంటి వాళ్ళందరూ వచ్చేస్తారన్నా? మన ఆ మధ్య దాన్ని పార్టీ ఎందుకు పెట్టాం? మమ్మల్ని ఎందుకు పోరాటం చేయమని చెప్పాం? అంటే
ఇటువంటి వాళ్ళందరూ రావడానికి ఇటువంటి నాయకులకి బాధ్యత ఇవ్వాలా? ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో పక్కన పెట్టించి ఎవరైతే మనకి కాళ్ళు ఎక్కుతారో వాళ్ళకి పదవులు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ రోజున ఉండేటువంటి క్యారెక్టర్ మాకు తెలీదా? చెప్పమంటారా? అమ్మిశెట్టి వాసు క్యాపబిలిటీ అంటే ఏం చేశాడు ఈ చోట్ల మాకు తెలీదా? ఏంటి కింద ఉన్నటువంటి ఇంకో క్యాడర్ ఉన్నాడు మండల రాజేష్, ఏం చేశారు? పార్టీలో ప్రతి ఒక్కరు అక్కడ చరిత్ర నాకు తెలుసు, కానీ మీ పదవులు ఎలాగిచ్చారు? మీ లక్ష్మణ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తున్నాయి కాదు నామినేటెడ్ పదవులు. ఒక్క నిమిషం సార్, నీ సిగ్నల్ రావట్లేదమ్మా, ఫాదర్ నీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ బ్రేక్ అవుతుంది. ఒక మాట అన్నారు రజనీ గారు అన్ని దానికి నేను చెప్తా ఉన్నా, వాళ్ళకి తాడు బంగారం లేని పార్టీలోకి వెళ్తున్నారు అలా ఇష్టం. సామినేని ఉదయపాండి గారు వెళ్తారా, శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్తారా, నాతో ఇంకో సమయం వెళ్ళి ఎలా వెళ్తారు మీరు? ఏ రెస్పెక్ట్ లక్ష్మణ్ నామినేటెడ్ పదవుల్లో కూటమి పార్టీల్లో జనసేనకి హై ప్రయారిటీ అట, చాలా హోప్ మీద ఉన్నారు. ఎవరికి ఎటువంటి అభిప్రాయం లేదు చెప్తానండి. జనసేన పార్టీలో వీళ్ళకి అభిప్రాయం ఇచ్చినా నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా వేస్ట్. అసలు పార్టీలో నీకు చెప్తాను కదండి, ఎవరు కష్టపడిన వ్యక్తికి ఒక దళితుల పేరు చెప్పాలండి. మా రజనీ గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నారు కదా, రజనీ గారు పార్టీలో జాయిన్ అయిన రోజు అధికార ప్రతినిధిగా ఇచ్చి ఆవిడని గౌరవించారు. ఓకే, మేము కాదు అట్లా. 2016 నుంచి జనసేన పార్టీకి కష్టపడిన రేగడి లక్ష్మణరావు ఒక దళిత నాయకుడు, పెద్ద పెద్దల మీద పోరాడిన నాయకుడికి ఇదే పవన్ కళ్యాణ్కి హరిప్రసాద్కి చెప్పినా ఇదే నాయకుడు 3 సార్లు రికమెండేషన్ చేసిన అధికార ప్రతినిధికి ఎందుకైనా పైన అంటే బలంగా మాట్లాడిన దళిత నాయకుడు మీకు అవసరం లేదు. మీకు భజన చేసిన నాయకులు కావాలి, మీ భజన చేయం. ఏ పార్టీలో మేము భజన చేయం. లక్ష్మణ్ ఒక్క నిమిషం, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, ఒకసారి సిగ్నల్ లోకి రారా. పదవి రాకపోయినా పర్లేదంటే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి రేగడి లక్ష్మణారన్న. తర్వాత అవే వచ్చాయి పదవులు. ఖచ్చితంగా మేము పదవులకు అర్హులు చేసిన వాళ్ళం కాదు. ఖచ్చితంగా అవసరమైతే ఇంకో అవతారం ఎత్తుతాం. రేగడి లక్ష్మణరావు అన్నాడు అవతారాలు బోల్డ్ ఉన్నాయి. మీరు నమ్ముతారు దశావతారాలు అంటారా? దశావతారాలు ఎత్తే స్థాయి ఉంది మన దగ్గర. దశావతారాలు ఎత్తే మీరు ప్రశ్నించగల సత్తా ఉంది, టాలెంట్ ఉంది, దమ్ము ధైర్యం ఉన్న దగ్గర. ఎవరికి భయపడే వ్యక్తి కాదు రేగడి లక్ష్మణరావు. ఎవరి దగ్గర మోకల్లో వచ్చి ఎవరి మోకల మీద పడి పదవుల కోసం బానిసలో బతిక అస్సలు చేయము. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేగడి లక్ష్మణరావు అన్నాడు నేను చెప్తున్నా. రజనీ గారు వినండి, ఒక డైలాగ్ చెప్తా వినండి. మీరందరూ కూడా అంటారు కదా, వంగవీటి రంగా గారు పౌరుషంగా మా కోపల రక్తం కూడా ఆయన చూసుకుని ఆదర్శం అంటారు కదా. నేను ఒక చెప్తా వినండి, మేము మాన సామాజిక వర్గం చెందిన మానవ వ్యక్తి నిక్కచ్చిగా బతుకుతాం. ఎక్కడో అమ్మాయినా పౌరుషంగా బతుకుతాం, పొగరు మాత్రం తగ్గదు. అవసరమైతే అడ్డంగా నిలబడిపోతాం తప్ప ఎవరి దగ్గర చేయి చాపం, ఎవరి దగ్గర కాలు కింద బతికే జాతి మానవ జాతి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అటువంటి మానవ జాతిలో పుట్టిన వ్యక్తి అని చెప్తున్నా. ఎవరికి లొంగేది లేదు, ఖచ్చితంగా ఎదురుస్తాం. నేను కూడా ఒకటి చెప్తాను. మీ జాతి మీకోసం కష్టపడితే మా కొలుపు జాతి రంగా గారు మీ దళితులకు ఇళ్ల పట్టాల కోసం చచ్చిపోయారు. తెలీదా మీకు చరిత్ర? దళితుల పట్ల చిత్తశుద్ధిగా నిలబడ్డారు. మీరు గుర్తుంచుకోవాలని ఒక నాయకుడిగా భావిస్తాం. ఎందుకంటే రంగా గారికి కులం లేదు, కుల అభిమానం అంతకంటేనూ లేదు. పవన్ కళ్యాణ్ కొట్టుకుంటారు కదా, పవన్ కళ్యాణ్ వ్యక్తి ఈ రోజు కులవాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కదా. మా పవన్ కళ్యాణ్ వ్యక్తి మీరు అన్నారు కులం లేదు, మతం లేదు అన్నారు. మీ పార్టీలో సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పాటిస్తున్నాడు? మీ పార్టీలో సిద్ధాంతాలు కులం లేదన్నాడు, కులం గురించి మాట్లాడతాడు. మతం లేదన్నాడు, మతం గురించి మాట్లాడతాడు. ప్రాంతీయ పరిరక్షణ దాని గురించి పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు అది? ఎన్నిసార్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్? కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి మాట్లాడలేదమ్మా.
ఏమండే మీ సిద్ధాంతం, మీ పార్టీకి ఏమండే సిద్ధాంతాలు, ఏం చూస్తున్నారు జాయిన్ అవ్వాలి జనసేన మరి పార్టీలో? ఇన్ని సంవత్సరాలు ఏ ఎందుకు అనుభవం జెండా పవన్ కళ్యాణ్ మోసావన్నా? గారికి? ఏ ఎవరిలో రకంగా పార్టీ పదవి ముందుకు రాదనుకొని తీసుకెళ్తారు? అలిగి వెళ్ళిపోయావా? పదవి రాదనుకొని అలిగి వెళ్ళిపోయావా? ఏం నచ్చి ఒక చేరావు నిమిషం పార్టీ అమ్మా. సిద్ధాంతాలు? పదవి అంటే ఒక దళిత నాయకుడిని అడగండి మీరు. ఒక నాగేంద్ర బాబు గారు నీతో రేపు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవుతానంటే ఆయన నైట్ కూడా నాగేంద్ర బాబు గారు నాతో మాట్లాడారు. సార్ నేనైతే ఉండలేదు సార్, నన్ను చాలా అవమానపరిచారు మీరు. 3 సార్లు మీరు చెప్పిన పదవి వేయలేదు. 3 సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీరు ఇది అవ్వలేదంటే ఒక దళితులుగా మీరు ఇచ్చిన ఇంపార్టెంట్ ఏదో నాకు అర్థమైంది. దాన్ని నాకు ఒక దళిత నాయకుడిగా మీరు ఇంపార్టెంట్ లేనప్పుడు నేను మీ పార్టీలో ఉండలేదు సార్ అని ఆ రోజు సరే ఓకే మాట్లాడే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నీ ఆవేదన అంతా ఇప్పుడు వెలుబుచ్చావు లక్ష్మణ్. రజనీ అది గారు పదవి రాదన్నా. నేను టాపిక్ అంటే గౌరవించాలి, పవన్ కళ్యాణ్ గారు. చెప్తా ఉన్నా. ఓకే.